మనము 369 పోర్టల్ గురించి మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు. 21st జూన్ చేయాలి అని చెప్పి 21/6/2025 అంటే ఏంటంటే 21 ఈజ్ ఈక్వల్ టు 3, 6 and 9. 9 is 2025 equal to 9. 369 పోర్టల్ ఓపెన్ ఉంది అని చెప్తున్నారు. మార్నింగ్ 3 times రాయాలి, 6 times ఆఫ్టర్నూన్ రాయాలి, 9 times ఈవినింగ్ రాయాలి, లేదంటే వినాలి అని చెప్తారు. కానీ నేను మీకు ఇంకో సీక్రెట్ టెక్నిక్ చెప్తున్నాను, వినండి. టైం అయిపోయినా సరే, రాత్రి అయిపోయినా సరే, తెల్లవారి ముందు మీరు 21st జూన్ తెల్లవారి లోపు మీరు ఒకవేళ 3 పూట్ల గడిచిపోయినా 2 పూట 21st నైట్ 12 తర్వాత అనుకుందాం, మీకు గుర్తొచ్చింది, లేకపోతే ఈ వీడియో చూసారు మీరు అనుకుందాం, అప్పుడు కూడా మీరు రాయొచ్చు. బుక్ తీసి 3 times రాయండి. ఏది మార్నింగ్ రాసాను అనుకోండి, అంతే యూనివర్స్ అంతా వింటుంది, యూనివర్స్కి అంతా తెలుసు, అంతా చూస్తుంది. సో మీరు దానికి ఏం దిగులు పడకండి. పోర్టల్ ఇంపార్టెంట్, ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో 3 times మీరు రాశారు ఒక విష్ని, లెట్ సపోజ్ జాబ్ కావాలనుకున్నాం, అదే కదా, థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, ఐ గాట్ దిస్ జాబ్ యూనివర్స్. థ్యాంక్ యూ, ఐ గాట్ దిస్ జాబ్ యూనివర్స్. థ్యాంక్ యూ, ఐ గాట్ మై జాబ్ యూనివర్స్. ఐ గాట్ మై ఫేవరెట్ జాబ్, అలా అనుకొని రాయండి, మీకు ఇష్టమైనది. ఓకే, అలా 3 times, 6 times, 9 times రాసేయండి. ఒకేసారి రాసేయచ్చు. ఈ సీక్రెట్ మీకు ఎవ్వరూ చెప్పరు. ఏమంటారంటే మార్నింగ్ రాయండి, మధ్యాహ్నం రాయండి, సాయంత్రం రాయండి. ఇవన్నీ యూనివర్స్కి తెలియదండి. మీరు 3 times చేశారు, 6 times చేశారు, 9 times చేశారు, 3 times అప్పుడు మీరు ఒకేసారి బుక్లో రాసేసారు కదా, విజువలైజ్ చేసుకుంటూ 3 times విజువలైజ్ చేసుకుంటూ పడుకుండిపోయింది. మీ విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. యూనివర్స్కి మా ఆర్డర్ వెళ్ళిపోయింది. హోటల్లో మనం ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తామో అలాగా మనం యూనివర్స్కి ఆర్డర్ పెట్టేశాము. అది మీ విష్ అనేది పూర్తయిపోతుంది. లెట్ గో, లెట్ గాడ్, అండ్ నిశ్చింతగా మీ పని మీరు చేసుకోండి. ఇంకేం మర్చిపోండి, అన్నీ మీ పని అయిపోతుంది, అంతే. సో అర్థమైంది ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ ఎవరు చెప్పరు మీకు. అంటే చెప్తారు కదా 3 సార్లు రాయాలి, 6 సార్లు రాయాలి, 9 సార్లు రాయాలి, లేకపోతే ఇలా అంటారు. అలా కాదు. యూనివర్స్కి ఏం చేస్తున్నామో మనం తెలుస్తుంది, అంతా చూస్తూనే ఉంటుంది. సో మీరు ఆర్డర్ అనేది ఎలాగైనా ఇవ్వచ్చు, అదేమి ఇది ఉండదు. ఇప్పుడు మీరు హోటల్లో వెళ్తారు, ఫుడ్ ఈ టైంకి ఇది చెప్పాలి, క్యాప్సికమ్ ఇప్పుడు ఆర్డర్ చేయాలి, 2 minutes తర్వాత నేను ఫుడ్ రైస్ ఆర్డర్ చేయాలి, అలా ఏమి ఉండదు. యూనివర్స్కి ఆర్డర్ చేయాలి, అదంతే. 3 times, 6 times పోర్టల్ కాబట్టి, సో 3, 6, 9 times మీరు అనుకోండి, విజువలైజ్ చేసుకోండి. 3 times, 6 times అనుకోండి, ఎఫర్మ్ చేసుకోండి. ఎఫర్మేషన్ 6 times చెప్పాలి, 9 times చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మీరు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టెక్నిక్ సీక్రెట్స్ ఎవ్వరూ చెప్పరు యూట్యూబ్లో మీకు. అందరూ ఇలాగ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేసుకోమని చెప్తారు, బట్ వాళ్ళకి సీక్రెట్ అనేది తెలీదు. సో ఫాలో అయిపోండి. ఏమైనా విషెస్ ఉంటే తొందరగా ఫుల్ఫిల్ అయిపోతాయి. ఆర్డర్ ఇచ్చేయండి, ఈ పోర్టల్ యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.